హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు ట్రక్ లాక్స్. ఇప్పుడైతే మనం బెంగళూరు దగ్గర జిగిని దగ్గర అయితే ఉన్నాము. పైపుల లోడ్కి అయితే వచ్చాము. పైపుల లోడింగ్ ఒక 6 టన్నులు అయితే వేస్తారు రాజమండ్రికి. సో కిరాయిలు అయితే ఏవి లేవు. ఇంకా మనకి కరెక్ట్గా ఈరోజు న్యూ ఇయర్ రోజు లోడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని యాదో ఒకటి అనేసి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా తిప్పుదామనేసి, అందువల్ల రాజమండ్రికి అయితే లోడ్ ఎత్తుకున్నాను. అక్కడి నుంచి కొద్దిగా లోడింగ్ బాగుందనేసి. ఈ బాడీ అయితే అంత పెద్ద బాడీ ఏం కాదు, ఇది చెప్పుకోదగ్గ. సో కిరాయిలు అడగండి, కిరాయిలు చెప్తే ఊరినే లోడ్ ఇచ్చేవాళ్ళు కూడా ఇరు నాకే కిరాయిలో. మీకు ఏమైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ కాంటాక్ట్లు ఉంటాయి, అడిగి కనుక్కోండి, వాళ్ళు అయితే చెప్పేస్తారనమాట. సో డైలీ నా వల్ల అయినంత వీడియోలు అయితే తీసి పెడుతూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, లైక్ చేసి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేసి సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో డైలీ వీడియోస్ ఒక 10 మినిట్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సింపుల్గా ఉంటాయి, వాచ్ చేయండి. సో నిన్న వచ్చేసి డిసెంబర్ 31 నేను లోడ్ అయితే సెట్ చేసుకున్నాను. 1వ తారీఖు జనవరి 1 లోడ్ కావాలనేసి. అందువల్ల అయితే నైట్ కన్ఫర్మ్ చేసుకునేసి లోడింగ్ పాయింట్కి అయితే మార్నింగ్ 5 o'clock అయితే వచ్చాను. సో ఇప్పుడైతే మన లోడింగ్ పాయింట్లు అయితే పెట్టించారు లోపల. సో పైపులు అయితే 20 feet పైపులు అయితే వేస్తారు. ఇవి చూడాలి, అన్నీ ఇక్కడే అయిపోతాయంటే ఒకే పాయింట్ అయినందుకు లోడ్కి అయితే వచ్చాను. లేదా ఒక 2-3 పాయింట్లు అంటే వచ్చేవని కాదు. సో లోడింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు. టార్పల్ అయితే బాడీకి ఇట్లా ముందుకైతే వేసేసి పైపులు అనేవి అయితే డోర్ ఓపెన్ చేసి అయితే వేస్తారు. 20 feet బండ్లకి అయితే 22 feet అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో యార్డ్లో నుంచి మళ్ళీ పక్కన అయితే గేట్ లోపలికి అయితే ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాత సేఫ్టీ పర్పస్కి పీపీ అనేసి ఇచ్చారనమాట. పీపీఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనమాట. అంటే సేఫ్టీ కోసము హెల్మెట్, జాకెట్, షూస్, అలాగే స్టాపర్లు బండికి అవి అయితే ఇచ్చారు. లోపలికైతే ఎంటర్ అయిపోయేసి డాక్ అయితే పెట్టాము లోడింగ్ పాయింట్కి. ఇక్కడే అయిపోతుంది అనమాట లోడింగ్ అయితే. ఇక్కడ పైపులు ఏ విధంగా స్టాక్ పెడతారు, అలాగే మన లోడ్ వేసుకున్న తర్వాత పట్ట ఎలా కట్టుకోవాలో అన్నీ చూపిస్తాను చూడండి. సో ఇవంతా ఇక్కడ ఉండేటివన్నీ పైపులు స్టాక్ అనమాట. సో ఏ విధంగా స్టోర్ చేస్తారు చూడండి. ఇదంతా అదే లోపల. సో ఇక్కడ కూడా సో మన దగ్గర ఇక్కడ ముందర ఫ్రంట్లో అయితే పైపులు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ పైపులకు వచ్చేసి ఒక రోప్ అయితే ఉంది. ఆ రోప్ని అయితే మనము సో దీని కింద అయితే పెట్టుకొని వేసుకోవాలన్నమాట. టార్పాల్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే వేస్తారు. ఒక 200 అయితే తీసుకుంటారు అనమాట. సింపుల్గా వాళ్ళ దగ్గరే కట్టించేసేది మేలు అనమాట. సో ఈరోజు లోడింగ్కి అయితే 50 లేవు బండ్లు. సో ఒక 2 బండ్లు అయితే వచ్చాయి. మంది అయితే ఫస్ట్ బండి ఆల్రెడీ సింపుల్గా అయితే 1/2 అవర్లో అయితే లోడ్ అయితే వేసారు. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నవి 1 టన్ అయితే వేస్తారనమాట. పైపులో వేసినారంటే పట్ట కట్టుకునేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అయితే ఫోన్ వేసుకునేసి పేపర్లు తీసుకునేసి అయితే బయలుదేరేసి అయితే వెళ్ళిపోతాను. చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏమనేసి అయితే అప్డేట్ ఇస్తాను. ఒకవేళ మధ్యాహ్నం ఒక 3 గంటలకి అంతా అట్లా కోలార్ సైడ్ వెళ్ళిపోయానంటే ఫ్లవర్స్ అయితే పైన వేసుకునేసి విజయవాడలో అయితే అన్లోడ్ చేస్తాను మళ్ళీ మార్నింగ్కి. చూద్దాం ఎట్లా ప్లాన్ అవుతుంది ఏమనేసి. లేట్ అవుతుందా, ఫాస్ట్గా అయితే అందా ఏమనేసి. ఫాస్ట్గా అయిపోతే మేలు, కొద్దిగా మనకి అమౌంట్ అనేది కలిసి వస్తుంది. లేదంటే కొద్దిగా లాస్ అనమాట. ఇది దానివల్ల చూసుకొని వెళ్తూ ఉండాలి. చూడండి, అది ఒకసారికి 3 బాక్సులు ఎత్తింది. చాలా కేర్ఫుల్గా తీయాలన్నమాట. ఎత్తేటప్పుడు దింపేటప్పుడు ఏమన్నా సైడ్లో ఎవరన్నా ఉంటే చాలా డేంజర్ ఇది. చూడండి, 2 సార్లకి బండి మొత్తం అంతా అన్లోడ్ చేస్తుంది. కంటైనర్ కూడా చూడండి ఏ విధంగా ఓపెన్ చేసినారు, చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇవంతా సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేయాలన్నమాట, లేదంటే కష్టం. లోడ్ వేసుకొని జిగిని నుంచి మన కోలార్ దగ్గర ఉన్న మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మాల్ ఏదో ఇంక మీరు ఏదనుకుంటే అదనమాట. సో రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి. షెల్ పెట్రోల్ బంకు ఇక్కడే అనమాట డీజిల్ పట్టేది నేను. సో షెల్ అయితే మైలేజ్ కొద్దిగా మంచిగానే వస్తుంది, అందువల్ల అయితే ఇక్కడే పడుతున్నాను అనమాట. ఇదిను జియో ఎక్కువ పడుతున్నాను ఈ మధ్య, మైలేజ్ బాగా వస్తుంది అందువల్ల. భారత్ కూడా పర్లేదు.
సో ఇంకా మనకి అడ్వాన్స్ అయితే రాలేదు, అందుకోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మన దగ్గర ఉన్నదంతా అయితే పట్టుకొని వెళ్ళొచ్చు, కానీ సో అంత అర్జెంట్ ఏం లేదు కదా, సో ఆరాంగా అయితే పట్టుకొని వెళ్దాంలే అనేసి ఉన్నాను. సో ఇంకోటి ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే విన్నామన్నమాట. సో మన నాని అన్నకైతే కొడుకు పుట్టాడు. సో నిజంగా ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో ఈరోజు అయితే లోడ్ అయింది మన బండి. సో రావులపాలెంకి అయితే వెళ్ళాలా, మార్నింగ్కి అయితే వస్తానని చెప్పాను. ఎప్పుడు వెళ్తామో ఏమో, వెళ్ళేసి అన్లోడ్ చేసుకుంటే మళ్ళీ లోడ్ ఉన్నది, చూద్దాము ఎట్లా అనేసి. నా మూడ్ ఎట్లా ఉంటుందో నాకే తెలియదు. నిద్ర వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ బండి అయితే తోలను, సైడ్ పెట్టేసి కొనుక్కునేస్తాను, లేదంటే ఆరాంగా వెళ్తూ ఉంటాను అనమాట. సో బండికి అయితే ఎయిరు గ్రీజు అన్నీ అయితే నీట్గా అయితే కొట్టించుకొని అయితే బయలుదేరుతున్నాను. ఇదే అనమాట పైప్ లోడ్ బాడీ లెవెల్కి అయితే వచ్చింది. సో పట్ట ఊరిన పైన అట్లా వేసేసి నీట్గా అయితే కట్టేసామన్నమాట. సో గైస్ డీజిల్ అయితే 17,250 రూపాయలు అయితే పట్టింది. సో ట్రిప్ ఏ 0 చేద్దాము, ఆల్రెడీ 0 అయిపోయింది. ట్రిప్ బి కూడా 0 అయిపోయింది. రేంజ్ చూపిస్తాను చూడండి. సో ట్రిప్ ఏ బి 0 అయితే చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్లో మాల్. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కార్లు అన్నీ ఎట్లా అంటే అట్లా పెట్టేసినారు, చూసుకొని పోవాలా మనము. బయలుదేరదాం. సో ఇక్కడ షెల్ పెట్రోల్ బంక్లో కూడా మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట, నాని అన్నకి నాకే. సో అందరినీ అడుగుతూ ఉంటారు, అందరి వీడియోలు చూస్తారనమాట. సో మహేష్వి, అజయ్ బ్రోవి, మళ్ళా మన యోగేష్వి, అందరి వీడియోలు చూస్తారు. బయలుదేరదాం, ఫుల్ ట్రాఫిక్ ఉంది, నిదానంగా. మామూలుగా లేదుగా, రోడ్డు మీద వెళ్తాం. సో గాయ్స్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. మంచు చూడండి విపరీతంగా పడుతుంది అనమాట. సో నైట్ అందుకోసమనే బండి తోవడానికి కాకపోతే అక్కడే తిరుపతి దగ్గరే పెట్టేసి నిద్రపోయాను. సో మార్నింగ్ మళ్ళీ ఒక 6 o'clock అయితే లేచి బయలుదేరాను అనమాట. ఇప్పుడైతే నెల్లూరు దగ్గర ఉన్నాము. సో టోల్ గేట్ దగ్గర ఆపేసి టిఫిన్ తినేసి మళ్ళీ కంటిన్యూగా వెళ్తూ ఉండాలా. ఎంతసేపటికైతే వెళ్తామో తెలియదు. ఇంక ఈరోజు అయితే అన్లోడ్ కాదు, రేపు మార్నింగ్ అన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఒక 6 గంటలకు అట్లా పెట్టామంటే అన్లోడ్, ఇంకా 9 గంటలకు అంతా అన్లోడ్ అయిపోతే కనుక మళ్ళీ ఏదైనా లోడ్ అయితే సెట్ చేసుకోవాలా. మంచి అయితే విపరీతంగా పడుతుంది. ట్రాఫిక్ కూడా మామూలుగా లేదనమాట ఈరోజు. సో గాయస్ ఇక్కడ నెల్లూరు టోల్గేట్ దగ్గర అయితే టిఫిన్ తినడానికి అయితే సైడ్ అయితే ఆపాను బండి. సో ఇదే అనమాట మనకు టోల్గేటు నెల్లూరు దగ్గర. ఇక్కడ టిఫిన్ బాగుంటుంది, అటుపక్క టిఫిన్ చేసి మళ్ళీ కంటిన్యూగా అయితే బయలుదేరుతాను. నైట్ కూడా ఎక్కువ బండి తోలిన లేదు, అది ఏదో ట్యాబ్లెట్ వేసుకొని హెవీ డోస్ అయితే ఇచ్చారనమాట. సో కొద్దిగా హెల్త్ బాగాలేదన్నాను కదా, అందువల్ల సో నిద్రపోయాను. ఎందుకంటే మంచుకి చాలా రిస్క్ అనేసి నిలబెట్టేసాను అనమాట. మంచు చూడండి 9 గంటలు అవుతుంది, అయినా కూడా మంచు చాలా ఉందన్నమాట. ఊరినే రిస్క్ తీసుకోకండి, నిద్ర వస్తే సైడ్ ఆపుకునేసి పడుకోండి. ఇవేం పెద్ద టైమింగ్ ఏమి ఉండదు, టైమింగ్ చాలా ఉంటుంది. సో ఆరాంగా పోయి అన్లోడ్ చేసుకుందాం. బండి టైర్లు అంతా చెక్ చేసాను. నైట్ మన షెల్ పెట్రోల్ బంక్లో చూడండి ఫుల్గా పట్టేశారనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, లాస్ట్ ట్రిప్లో చూడండి మిర్రర్ పగిలిపోయింది. మిర్రర్ పగలగొట్టేసినారు, ఈ మిర్రర్ జామ్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి మన కడిపులంకలో మొక్కలు ఎత్తుకొచ్చే ట్రాలీ ఉంటుంది కదా, దాంతో అయితే గుద్దారు. చూడండి ఎట్లా వచ్చేసిందో బండి గ్యాప్. సో ఇది, సో ఈ మిర్రర్ కూడా పగిలిపోయింది. అది కూడా కలకత్తాలో అయితే దొంగలు అయితే కొట్టారనమాట. ఇది మెయిన్ మిర్రర్ పడాల్సింది ఆ దానికి పడింది అనమాట, అది పగిలిపోయింది. మొత్తం మిర్రర్లు అన్నీ చేంజ్ చేయాలా. సో అన్నీ ఆర్డర్ అయితే పెట్టేశాము, అన్నీ చేంజ్ చేసుకుందాం. వెళ్ళేసి తినేసి వద్దాం రండి, ఆకలేస్తోంది. సో గాయస్ లాస్ట్ 10 days బ్యాక్ అయితే జైపూర్లో మన ఇక్కడ ముందర వెళ్తుంది కదా ట్యాంకరు, గ్యాస్ ట్యాంకరు, ఇదైతే ఎల్పిజి గ్యాస్ బ్లాస్ట్ అయిందనమాట. ఇది యూటర్న్ చేసుకుంటూ ఉన్నింది లారీ.
ట్యాంకర్ అయితే యూటర్న్ చేస్తూ ఉంటే వేరే కంటైనర్ ఇట్లా కంటైనర్ వచ్చేసి గుద్దిందనమాట. గుద్దితే మొత్తం బ్లాస్ట్ అయిపోయినది. సో ఇట్లాంటి బండ్లకైతే చాలా వరకు అయితే డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి, కొద్ది లేట్ అయినా పర్లేదన్నమాట. సో మనం పోయి ఏమన్నా ఇది చేసినా కూడా చాలా వరకు లాస్ అవుతుందన్నమాట. సో చాలామంది అయితే చనిపోయారు. అందుకు చెప్పడము, వీలైనంత వరకు అయితే డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి. ఇది ఇట్లా బండ్లకి చాలా డేంజర్ అనమాట. మామూలు ఇంట్లో సిలిండర్ పేలితేనే ఓపెన్ రచ్చ అవుతుంది, అలాంటిది ఒక పెద్ద ట్యాంకరే ఇదేంటంటే ఒకసారి ఊహించుకోండి. మొత్తం అంతా కాలిపోయాయి అనమాట, చుట్టుపక్కల ఉండే షాపులు బండ్లు అన్నీ. సో కేర్ఫుల్గా ఉండండి. చూడండి ఎంత ఉంటుంది గ్యాస్. కనీసం అంటే 30 టన్నుల గ్యాస్ ఉంటుంది దీంట్లో. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో గాయ్స్, ఇప్పుడు చిలకలూరుపేట దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే మనకి బైపాస్ అయితే ఓపెన్ అయిపోయింది చిలకలూరుపేటది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆ ఊరు లోపల తిరుక్కో రావాలంటే చాలా లేట్ అవుతుంది, అందులోనూ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే హైవే అయిపోయింది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ముందైతే మనం ఈ బ్రిడ్జ్ కింద పోయేసి రైట్ తీసుకొని ఇట్లా ఊరు లోపల దాన్ని పోయేసి మళ్ళీ హైవేకి అయితే అటాచ్ అయ్యేది. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకోటి ఏమంటే మనకి బెంగళూరు నుంచి స్టార్ట్ చేస్తే తిరుపతి వరకు బాగా వస్తాము. తిరుపతి నుంచి మళ్ళీ నాయుడుపేట వరకు బాగాలేకపోయి ఉండే, అది కూడా హైవే అయిపోయింది. ఇట్లా 6 లైన్ హైవే చాలా బాగా అయితే రోడ్ అయితే వేశారు. ఇప్పుడు ఇది కూడా చిలకలూరుపేట దగ్గర కొద్దిగా ట్రాఫిక్ లోపల పోయేసి ఊరు లోపల వస్తూ ఉంటామే. ఇప్పుడైతే ఇది కూడా బైపాస్ అయితే అయిపోయింది. ఇంకా మనకి లాస్ట్ ఒకటే అనమాట, విజయవాడ బైపాస్ పడిపోయిందంటే ఇంకా టైం చాలా వరకు అడ్జస్ట్ అవుతుంది. కొద్దిగా డ్రైవర్లకి కొద్దిగా రిలీఫ్ అయితే ఉంటుంది అనమాట. విజయవాడలో యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి. సో ఆ ట్రాఫిక్ లోపల పోయి అది తెలిసి బైపాస్ ఓపెన్ అయిపోయిందంటే విజయవాడ నో ఎంట్రీ పెట్టేస్తారనమాట. ఒక సైడ్ అయితే నో ఎంట్రీ ఉంది, మళ్ళీ మొత్తం నో ఎంట్రీ అయితే పెట్టేస్తారు. సో చాలా బాగా అయితే వేశారనమాట హైవే మాత్రము. చూస్తున్నారు కదా, ఇది 6 లైను, మళ్ళీ సర్వీస్ రోడ్లో 2 లైను. ఇటుపక్క సర్వీస్ రోడ్డు, అటుపక్క సర్వీస్ రోడ్డు. చాలా బాగా వేసినారనమాట, ఎక్సలెంట్గా ఉన్నది. సో సబ్స్క్రైబర్ అయితే ఆపారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంట్రా బండి అయితే ఉన్నది. సో దగ్గర అయితే ఇప్పుడు తెనాలి రోడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. లెఫ్ట్ తీసుకుంటే గుంటూరు. సో అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల నుంచి అయితే ఫాలో చేసుకుంటూ వస్తాను పాపము. నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే వచ్చేస్తా అన్నాను అనమాట, హైవే కాబట్టి. సో తర్వాత మాట్లాడిచ్చేసి ఆరాంగా అయితే వెళ్తున్నాను. సో పచ్చి సరుకు వెళ్ళేటప్పుడు అయితే మాట్లాడము పాపం, ఇప్పుడు పార్సల్ లోడ్ కదా, మాట్లాడిద్దాము అనేసి ఆపేసి మాట్లాడేసి వెళ్తున్నాను. ఇంకా యాడ్బ్లో అయితే తీసుకోవాలా, యాడ్బ్లో అయితే ఖాళీ అయిపోయింది. ఇక్కడే జస్ట్ ఒక 5 కిలోమీటర్లు అయితే ఉన్నదన్నమాట ఇక్కడ నుంచి మన భారత్ బెంజ్ షోరూము గుంటూరు దగ్గర. సో గుంటూరు దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్లు అనమాట. సో తీసుకొని ఫుల్ఫిల్ చేసుకునేసి బయలుదేరదాం. చూడండి, యాడ్బ్లో అయితే అయిపోయిందంట. ఈడ షోరూంలో యాడ్బ్లో ఉంటుంది అనేసి షోరూమ్కి వస్తే షోరూంలోనే యాడ్బ్లో అయిపోయిందంట. చూద్దాం అడిగి ఒకసారి. సో యాడ్బ్లో అయితే వీళ్ళు ఆటో నగర్లో ఉండే దీనిలకైతే అమ్ముకుంటున్నారనమాట. సో ఇప్పుడైతే యాడ్బ్లో అయితే లేవు. ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఒక 4 కిలోమీటర్లు అయితే వెళ్ళమంటా అన్నారు. సో యాడ్బ్లో అయితే ఫుల్ నీళ్ళు అయిపోయింది అనమాట, ఏం లేదు. ఇదే అనమాట షోరూము. సో వరుణ్ ట్రక్కింగ్ భారత్ బెంజ్ గుంటూరు దగ్గర. వీళ్ళు వచ్చేసి బయట అమ్ముకుంటా అన్నారనమాట యాడ్బ్లోలు. సో గాయ్స్, ఇది యాక్చువల్గా ఫారిన్ బ్రాండ్ కదా బండి. మన వాళ్ళు యాడ్బ్లో వచ్చేసి భారత్ బెంజ్లో తక్కువ అనమాట, 1260 ఎందున పడుతుంది 20 లీటర్లది. అదే బయట వీళ్ళు వచ్చేసి ఒక కనీసం అంటే ఒక 40 రూపాయలు, ఒక బకెట్ మీద 40 రూపాయలు అన్న ఆదాయం పెట్టుకొని అయితే 1300కి అయితే వేస్తూ ఉంటారు. అదే ఆటో నగర్లో మనం పోయి కొన్నామంటే కనీసం అంటే 1400 1500 అయితే చెప్తారనమాట ఒరిజినల్ది. ఇట్లయితే కొంతమంది భారత్ బెంజ్ షోరూమ్లో అయితే చేస్తూ ఉన్నారు. సో బయట వాళ్ళకి ఆటో నగర్లో ఉండే వాళ్ళకి షాపులకి దానికి దీనికి అమ్ముకుంటున్నారు అనమాట. ఇప్పుడు నేను 100 కిలోమీటర్ నుంచి అయితే అట్లే వస్తున్నాను. మంది అయితే ఫుల్ నీళ్ళు అయిపోయింది. సో
షోరూమ్ దగ్గరికి వచ్చి షోరూమ్ దగ్గర కూడా అడిగి షోరూంలోనే లేకపోతే ఆడిపోతారు చెప్పండి. సో నేనైతే మన బెంగళూరు వాళ్ళకైతే కాల్ అయితే చేశాను. సో కాల్ చేస్తే మేము మాట్లాడుతాం ఉండండి సార్ అనేసి అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారో ఏమో తెలియదు కానీ ఇదే అయితే చెప్పడము ఇట్లా అయితే బయట అయితే అమ్ముకుంటాను అనమాట. కస్టమర్స్కి ఇది లేకోకుండా కనీసం అంటే అట్లీస్ట్ ఒక 20 బకెట్లన్నా పెట్టుకోవాలన్నమాట. స్టాక్ ఉన్నట్టుగానే తెప్పించుకోవాలి కదా. స్టాక్ అయిపోయిందంటే వచ్చిన లారీలు అంతా అట్లా ఆటో నగర్లోకి పంపించేస్తే అట్లా ఉంటుంది కథ. దీనికోసము ఇప్పుడు సర్వీస్ రోడ్లో దిగి ఇప్పుడు సర్వీస్ రోడ్లోనే పోవాలి. టోల్ కూడా కట్టే ఇట్లుంటుంది వీళ్ళ కథలు అన్నీ. ఇట్లయితే కాదు గాయస్, మన స్టైల్లో అయితే చెప్పాలా. ఐచర్ షోరూముల ముందు అయితే మేమైతే బండ్లు నిలబెట్టేసి గొడవ అయితే చేస్తామన్నమాట. యాక్చువల్గా మాకు ఏదన్నా రావాల్సింది రాకపోతే అట్లే చేస్తాము. ఇట్లయితే కాదు వీళ్ళకి ఇన్రు అనమాట మాట. బండ్లు అయితే నెంబర్ 1గా ఉన్నాయి బెంజో. కానీ ఈ సర్వీస్ అంటే వీళ్ళది మామూలుగా ఎంప్లాయీస్ ఉంటారు కదా, దీంట్లో చాలా ఎక్కువ అనమాట. అంటే తలపోకరు జాస్తి ఉంటుంది. నీకు కావాలంటే తెచ్చుకో, లేదంటే అట్లే ఉండవు అనేసి అన్నట్టుగా మాట్లాడతారు. ఇంకోటి ఏమంటే వీళ్ళు దీనిలలో వచ్చేసి ట్రేడియంట్ ట్రక్కింగ్, వరుణ్ ట్రక్కింగ్, ఇంకా అదేదో ఆర్పిఎస్, ఇంకా ఏంటంటో ఉన్నాయన్నమాట. ఇటు నార్త్ సైడ్ పోయినామంటే. సో ఇవంతా ఎట్లా అంటే మనము వాళ్ళ దానిలో తీసింటే కొద్దిగా ఓ రకంగా వాల్యూ ఇస్తారు. మనది వచ్చేసి బెంగళూరులో తీసినాం కదా ట్రేడియంట్ ట్రక్కింగ్. సో ఇక్కడ ఆంధ్ర సైడ్ కానీ మన ఒరిస్సా సైడ్ కానీ పోయినామంటే అసలుకి రెస్పాన్సే ఇవ్వరు అనమాట. సో అట్లయితే జరుగుతుంది. వీళ్ళకే పార్షియాలిటీ అనమాట మళ్ళా. సో ఇట్లయితే ఉన్నది. ఇంకా భారత్ బెంజ్ని అయితే బండిని అయితే తప్పు పట్టడానికి లేదనమాట. ఇట్లా కొద్దిగా ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో, వాళ్ళు కొద్దిగా చూసుకొని చేసుకుంటే మంచిది. లేదంటే బ్రాండ్ బిర్న కింద పడిపోతుంది అనమాట. అంతే.